హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ డార్లింగ్ స్టార్ మనందరికి తెలిసిందే. 'సలార్' అఖండ విజయంతో అతను ఇప్పుడు వరల్డ్ స్టార్ అయిపోయాడు. 1000 కోట్ల సినిమా బడ్జెట్ క్లబ్‌లో చేరిపోయాడు. దాంతోపాటు 'సలార్' విజయంతో పాటు అతనికి మార్కెట్ స్ట్రెంత్ పెరిగిందని చెప్పవచ్చు. దాంతోపాటు సెలబ్రిటీల స్థాయి పెరిగిందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే 'సలార్' నటించినటువంటి ప్రభాస్‌కు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ పూజకు రావలసిందిగా అంటూ వీఐపీ లిస్టులో అతన్ని ఆహ్వానాన్ని పంపినట్టు కూడా తెలుస్తుంది. మనకు తెలుసు ఆల్రెడీ 'రణధీర్ కపూర్', 'ఆలియా భట్', 'అజయ్ దేవగన్' ఇట్లా సినీ తారలందరికి కూడా ఆహ్వానం ప్రత్యేకంగా వెళ్ళింది. దాంట్లో సౌత్ ఇండియా నుంచి ప్రభాస్‌కు ఆహ్వానం రావడం నిజంగా కూడా సంతోషమే. మనకు తెలుసు అయోధ్య రామమందిర నిర్మాణం ఈ భారతీయ జనతా పార్టీ హిందువుల ప్రతీకగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇనిషియేటివ్‌గా తీసుకొని 300 నుంచి 400 సంవత్సరాల నుంచి రగిలినటువంటి ఆ వివాదాన్ని పరిష్కారం చేస్తూ అక్కడ రాముడు పుట్టిన అయోధ్యలో రాముని మందిరం కట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఎట్టకేలకు 400 సంవత్సరాల తర్వాత అక్కడ రామమందిరాన్ని పునఃస్థాపితం చేయబోతున్నారు. రేపు జనవరి 22వ తారీఖున జరిగేటువంటి ఆ వేడుకకు మన తెలుగువారి నుంచి ఒక సెలబ్రిటీ ఉన్నత స్థానం నుంచి ప్రభాస్ వెళ్ళడం నిజంగా ఆనందదాయకం. మనం ఇంకా ఇంకా ప్రభాస్ ఇంకా ఇంకా హాలీవుడ్ స్థాయి దాటి ఇంకా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఆశిద్దాం.